రూపాయి లేదా చేతిలో మళ్ళీత్తగానే ఒక 500 ఉంటే రాదు. 500 ఎందుకు? నా దోస్తులు వస్తారే. నీ దోస్తులు ఏమిటి కక్కర కచ్చటోళ్ళు? బువ్వ కక్కర కచ్చటోళ్ళ, కూర కక్కర కచ్చటోళ్ళ? నాతోటి కలిసి కళ్ళు కచ్చటోళ్ళేనే నా దోస్తులు. పైసలు ఇయ్యా, నా దగ్గర లేవు. అంతేనా? లేవు అంతే. బెదిరిస్తనమేంది? దీంట్లో బెదిరిస్తుడే ఉన్నది. ఒక అద్దం ధర వజ్రం కంటే 1 కోటి రేట్లు తక్కువ. కానీ వజ్రం పెట్టుకున్నాక అద్దం కోసం వెంకలాడాలే. నెలకో 1 తారీఖు వస్తుంది. నా కోసం నువ్వెంకలాడాలే, గుర్తు పెట్టుకో. బావా చెప్పే ఏంది? మన పక్కింటి ఆంటీ గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు చూద్దాం. వామ్మో, ఇప్పుడు ఆమె మంచిగా ఉన్నది, అందంగా ఉన్నదని దీని ముంగట పొగిడిననుకో, ఇక నాతో లొల్లి పెట్టుకుంటుంది. చెప్తా. మన పక్కింటి అంటే పంది లెక్క ఉంటుంది, బర్రె లెక్క ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ మూతి ఏం చక్కగా ఉండదు. ఆ మూతి పాస్వాన్ల మూతి. ఆ పండ్లు తోముతుందో లేదో, ఆ ముక్క అయితే ఇట్లా వంకరు ఉంటుంది. ఆ కళ్ళు మేడిగుడ్లు కళ్ళు అవి అయితే అట్లుంటుంది. సరే కానీ నాకు షాపింగ్ చేపిద్దున్నాడు. షాపింగ్ చెప్పి అవునా? నా దగ్గర పైసలేవేం లేవు. నకరాలు చేస్తున్నావా? ఏడికి పోతున్నావే? మన పక్కింటి ఆంటీ దగ్గర పోతున్నా. కూసో. ఎందుకు పోతున్నావు? ఎందుకా? పంది లెక్క ఉంటుంది, బర్రె లెక్క ఉంటుంది, నల్లగా ఉంటుంది. తొలకపోతున్నావు షాపింగ్ తొలకపోతున్నావు ఇక్కడ